అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది. ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ వస్తుంది. బోడుప్పల్ దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131 131. చెంగిచెర్ల క్రాస్ రోడ్ దాటగానే మీకు పిల్లర్ నెంబర్ 131 వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్కి రండి. కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. మీరు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. క్లియర్ డైరెక్షన్ దానిలో చూపించేస్తుంటుంది. ఇంకా ఈజీగా మీకు కింద నెంబర్లు ఇస్తా. ఆ నెంబర్లకు వాట్సాప్లో మీరు హాయిని పెట్టండి, వెంటనే లొకేషన్ వచ్చేస్తుంది మీకు. ఈరోజు మంచి వెహికల్ తీసుకొచ్చారండి. 2016 హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 47,000 మాత్రమే తిరిగింది. అండ్ వెహికల్కి వచ్చేసి 4 టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు. వ్యూ మొత్తం చూపిస్తా, డైరెక్ట్ వెహికల్ చూసేద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి. నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూద్దాం. చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ టైర్లు చూసుకుందామని మనం 4 టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు. మన గ్రిప్ కూడా ఇంకా పోలేదు. సీల్ టైర్లు ఉన్నాయి 4 టైర్లు. అండ్ ఏ గ్లాస్ ఏ డోర్ చేంజ్ అవుతాయి. టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి అన్నీ. చాలా బాగుందండి వెహికల్ వచ్చేసి. డ్రైవర్ కూడా కేవలం 47,000 అంటే సూపర్ ఉంది వెహికల్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ 1.2. డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ ఉంది. ఎక్స్ట్రా చెక్క కూడా వేయించుకున్నారు. ఎలాంటి రస్ట్ అయితే లేదండి. చాలా నీట్గా ఉంది. చాలా నీట్గా ఉందండి. స్టెఫ్నీ కూడా చూసుకోవచ్చు. మనకి 60 to 70% స్టెఫ్నీ కూడా ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుందాం. ఓన్లీ పెట్రోల్. టోటల్ వ్యూ చూసుకోవచ్చు లెఫ్ట్ నుంచి. నెక్స్ట్ సీట్స్ చూసుకుందామండి. చాలా బాగున్నాయండి సీట్స్. చాలా నీట్గా ఉన్నాయి సీట్స్. అండ్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. మనకి చిన్న మరకలు లేకుండా మెయింటైన్ చేశారు. నీట్గా ఉంది. అంటే ఈ వెహికల్కి వచ్చేసి మనకి స్పోర్ట్స్కి రేర్ ఏసీ బ్యాక్ ఏసీ కూడా రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, రేర్ ఏసీ కూడా ఉంది. నెక్స్ట్ డోర్స్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ డోర్స్ నీట్గా ఉన్నాయి. ఫ్రంట్ కూడా చూసుకుందాం. చాలా నీట్గా ఉన్నాయి. నెక్స్ట్ డాష్ బోర్డ్ చూసుకుందాం. చాలా నీట్గా ఉంది. ఎలాంటి మరకలు లాంటి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉంది. చిన్న స్క్రాచ్ లేవండి దీనికి. టోటల్ అంతా కంపెనీది ఉంది మ్యూజిక్ సిస్టమ్. నెక్స్ట్ వెహికల్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ ఇష్యూ లాంటివి అయితే ఏం లేవు. చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయింది. నెక్స్ట్ డ్రైవర్ చూసుకుందాం. వెహికల్ యొక్క డ్రైవర్ 47,237. హాఫ్ ట్యాంక్ పెట్రోల్ కూడా ఉంది. నెక్స్ట్ ఏసీ చూసుకుందాం. ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్ 5 +1. ఏసీ అయితే చిల్లు వచ్చింది. చాలా చిల్లు వచ్చిందండి. ఏసీ చల్లగా ఉంది. ఏసీ ఇష్యూ అయితే ఏం లేదు. చాలా ఫాస్ట్ కూల్ అయిపోయింది. నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి మనకి స్టీరింగ్ దగ్గరే టోటల్ చూసుకోవచ్చు. కంట్రోల్స్ అన్నీ స్టీరింగ్ దగ్గరే ఉన్నాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, బ్లూటూత్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు. కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి. 4 పవర్ విండోస్ ఉంటాయి. మిర్రర్ లాక్ అన్లాక్, డోర్ లాక్ అన్లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. మిర్రర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ ఒకసారి ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. నెక్స్ట్ వెహికల్ యొక్క ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు అండి. ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూద్దాం. ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం మన ఇంజన్ది. చాలా నీట్ కండిషన్లో ఉందండి. చూసుకోవచ్చు. ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆల్రెడీ సర్వీస్ కూడా చేసే ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ మనకు బానెట్ కూడా చూసుకోవచ్చు. ఒరిజినల్ బానెట్, షోరూమ్ బానెట్ ఉంది. నీట్గా ఉందండి. చాలా నీట్గా ఉంది ఇంజన్. వెహికల్ మొత్తం చూసా కానీ వెహికల్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ బానెట్ నుంచి వెనక డిక్కీ వరకు ఏ డోరు ఏ గ్లాస్ చేంజ్ అయితే టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి. షోరూమ్ డోర్సే ఉన్నాయి. నెంబర్ 1 కండిషన్లో ఉంది. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016 హుండై గ్రాండ్ i10 1.2 స్పోర్ట్స్ వర్షన్ అండి. ఓన్లీ పెట్రోల్ మాత్రమే. నెక్స్ట్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 47,000 మాత్రమే తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్. నెంబర్ 1 ఇంజన్ వచ్చేసి. నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 3,95,000.
3,95,000 చెప్తున్నా ఫిక్స్ అమౌంట్ అనేది. దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ రండి, వెహికల్ చూసుకున్నాక రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వెహికల్కి ఫైనాన్స్ కూడా 90% వస్తుంది ఫైనాన్స్ మీకు. వెహికల్ అయితే చాలా బాగుందండి వెహికల్. థ్యాంక్ యూ.